కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ 12వ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తున్నారు. ఇలా వచ్చిన వారితోటి వీళ్ళంతా కూడా ఎక్కువ ప్రైవేట్ వాహనాలు రావడంతో ఈ సిరోంచా అలాగే కాళేశ్వరం మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం శని ఆదివారాలు జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. అలాగే ఈ వాహనాలని ఎక్కడా ఎక్కువసేపు నిలబడకుండా త్వరగా కూడా క్లియర్ చేస్తున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలలోనే ఇవాళ భక్తులంతా కూడా ఎక్కువగా ఇటు కాళేశ్వరం బాట పడుతున్నారు. ఇవాళ 12వ రోజు, అలాగే ఇక 12 రోజులుగా జరిగినటువంటి ఈ క్రతువు ఇవాళ నేటితో ముగియనుంది. ఇవాళ ఆఖరి రోజు, అలాగే సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో భక్తుల ఎక్కువ సంఖ్యలో కూడా ఇవాళ కాళేశ్వరానికి విచ్చేసి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. మొత్తం ఒక విధంగా చూస్తే 12 రోజుల్లో కూడా ఏ రోజు కూడా లక్షకు తగ్గకుండా కూడా భక్తులంతా కూడా వచ్చి పవిత్ర స్నానాలు చేశారు. అలాగే ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ సోమవారం కూడా ఉదయం నుంచి కూడా భక్తుల సందడి నెలకొంది. ముఖ్యంగా నిన్న రాత్రి అర్ధరాత్రికి కూడా చాలామంది భక్తులు ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. అలాగే ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది వస్తారని భావించే అధికారులు అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ప్రధానంగా సమస్య ట్రాఫిక్ జామ్ వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు గమనించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే పని, అంటే ఎక్కువసేపు వాహనాలు నిలబెట్టకుండా కూడా చేస్తున్నారు. అయితే ఈ కాళేశ్వరం అలాగే సిరోంచా మార్గంలో మాత్రం వాహనాల రద్దీ చాలా అధికంగా ఉంది. ఇవాళ ఆఖరి రోజు సాయంత్రంతో ఈ ఉత్సవాలు 12 రోజుల ఈ క్రతువు ముగుస్తుంది. ఇందుకోసం సాయంత్రం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటలకు వేద స్వస్తి కార్యక్రమం, అలాగే మాడుగుల నాగపటి శర్మ ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ఏమేం జరిగాయి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వస్తారు. వీళ్ళ ప్రసంగాల తర్వాత ఉత్సవాలు విజయవంతమైన సందర్భంలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి ఉత్సవాలను ముగిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక భక్తుల రద్దీ ఆలయంలో కూడా స్వామివారి దర్శనం కోసం భక్తులంతా క్యూ లైన్లో బారులు తీరారు. దాదాపు అరగంట సమయం పడుతోంది. అరగంటలో స్వామివారిని దర్శించుకొని భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఓవర్ టు స్టూడియో.